వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 1/6/2025 నుంచి 7/6/2025 వరకు మీ వార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు. ఈ వారం పరిస్థితులు అనుకూలం, ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు భారం అనిపించవు, ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. బుద్ధిబలంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వృషభం. ఈ వారం గ్రహబలం సామాన్యంగా ఉంది. కార్యసిద్ధికి ఓర్పు పట్టుదల ప్రధానం. ఉత్సాహం తగ్గకుండా శ్రమించండి. రావలసిన ధనాన్ని దౌత్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటారు. మిథునం. లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. ఆటంకాలు ఎదురైన ప్రయత్నాలు కొనసాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. మీ శ్రీమతి సాయంతో ఒక అవసరం నిలబెడుతుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. కర్కాటకం. వ్యవహార అనుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ నుంచి విషయ సేకరణ కోసం కొందరు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం వరిస్తుంది. సింహం. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులకు సాయం చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శనివారం నాడు ఇతరులు మీ విషయాలకి దూరంగా ఉంచడం మంచిది. పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి. ఆత్మీయుల ఆహ్వానం ఎరకాటానికి గురి చేస్తుంది. సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది. పత్రాల రెన్యువల్లు జాప్యం తగదు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనాన్ని ఇస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కన్య. ఈ వారం ఈ రాశికి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. మీదైన రంగంలో ఒత్తిడికి గురి కావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొహమాటాలు, బేషజాలకు పోవద్దు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. పనులు చురుగ్గా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయం అవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయ అభివృద్ధి. తుల. ఈ వారం శుభయోగాలు ఉన్నాయి. మీ కృషి ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలక ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో ముందుకు సాగండి. సంతృప్తికరంగా వ్యాపారాలు ఉంటాయి. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలు శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, ప్రయాణం కలిసి వస్తుంది. వృశ్చికం. గ్రహబలం సామాన్యంగా ఉంది. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. చిన్న విషయాలకే చికాకు పడతారు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదులు స్వీకరిస్తారు. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలకు తీరిక ఉండదు. అధికారులకు బాధ్యతల మార్పు. ధనుస్సు. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. మీ కృషి ఫలిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. స్థిర చరాస్తుల విషయంలో మెలకువ అవసరం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ సమస్యను ఆప్తులకు తెలియజేయండి. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు. మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. సంతానం ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ముందు చూపుతో తీసుకున్న ఫలితాలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. దూర బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. మకరం. సర్వత్రా అనుకూలం. మాట తీరుతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మీ శ్రీమతి వద్ద ఏది దాచవద్దు. బుధవారం నాడు కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. న్యాయవాదులకు ఆదాయ అభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుంభం. ఆలోచనలు కార్యరూపం
కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ యత్నం నిదానంగా ఫలిస్తుంది. పొదుపు ధనం చేతికి అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. దూర బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గురువారం నాడు చేసిన పనులే తిరిగి చేయాల్సి వస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యలకు దారితీస్తుంది. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కండి. వ్యాపారాల్లో అపసాటిగా సాగుతాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు కార్మికులకు ఆదాయ అభివృద్ధి. సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం మీదైన రంగంలో నిలదొక్కుంటారు. మీ కృషి ప్రశంసనీయం అవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహబంధాలు విస్తరిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారం అనిపించవు. శనివారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టండి. వివాహయత్నం ఫలిస్తుంది. కళ్యాణ వేదికలు అన్వేషిస్తారు. అయిన వారితో సంతోషంగా కాలం గడుపుతారు. సంతానం దూకుడును అదుపు చేయండి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి ఉద్యోగపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణంలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.